హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చాలామంది అడుగుతున్నారు పబ్జీ బ్యాంగ్ అయింది కదా అన్న, దాని మీద ఒక ఎడిట్ చేయని చెప్పేసి. సో దాని మీద అయితే ఎడిట్ చేశాను పబ్జీ మీద. సో స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి పిక్సార్ట్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ ఓపెన్ చేసినాక సెలెక్ట్ ఫొటోస్ ఉంటుంది కదా, ఫొటోస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళాక రీసైజ్ అయితే చేసుకున్నప్పుడే మనం ఎడిట్ చేశాక మనకి ఫోటో క్లారిటీ అనేది తగ్గదు. సో రీసైజ్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక నేను పిఎన్జీస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డ్రాప్ పిఎన్జీ ఉంది కదండి, అది యాడ్ చేసుకోండి. సో డ్రాప్ పిఎన్జీ యాడ్ చేసుకున్నాక దీన్ని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళాక లైట్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో లైట్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెద్దగా చేసుకొని ఇట్లా లెఫ్ట్ సైడ్కి ఇలా పెట్టుకోండి. సో మీ ఫోటోని బట్టి మీరు ఏ సైడ్ పెట్టుకోవాలో కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బుగ్గి పిఎన్జీని కూడా యాడ్ చేసుకున్నాను నేను. సో ఇలా చిన్నగా చేసి డ్రాప్ మీద ఇలా పెడుతున్నాను. సో డ్రాప్ లేయర్ మీద క్లిక్ ఇచ్చి మూవ్ అప్ పైకి తెచ్చుకున్నాను లేయరు. సో బుగ్గి అనేది వెనకాల ఉంది. సో రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక ఇప్పుడు ఏంటంటే సింపుల్గా మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలోకి వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే కట్అవుట్ చేసుకున్న మీ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఎలా కట్ చేయాలో తెలియకపోతే క్లారిటీగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూసి తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్ళాక సో స్పార్క్స్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకుని 2. సో ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్క్రీన్ బ్లెండింగ్ ఆప్షన్లోకి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటే బ్లాక్ అనేది పోయి ఓన్లీ స్పార్క్స్ అనేవి అయితే కనిపిస్తాయి. సో ఇలా రైట్ సైడ్కి పెట్టుకోండి సగం. సో దీన్ని కూడా సేమ్ నెక్స్ట్ పిఎన్జీని కూడా పెద్దగా చేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా సైడ్ చేసుకోండి. సో ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు ఫేస్ మీద అయితే ఉన్నాయో అది ఎరేజ్ చేసేసుకోండి. సో ఇలాగా సో ఇప్పుడు ఫోటో అనేది మనకి కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇట్లా ఎరేజ్ చేసుకోండి. సో రైట్ క్లిక్ ఇచ్చేయండి ఎరేజ్ అయితే చేసుకున్నాక. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. మళ్ళీ టైటిల్ అనేది పెట్టుకుందాం పబ్జీ అనేది. సో పబ్జీ లోగో ఏదైతే ఉందో టైటిల్ నేమ్ పిఎన్జీ దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని ఇలా పెద్దగా చేసుకొని సో ఇలా కరెక్ట్ సెట్ చేసుకోండి. కాలితే మీరు కొంచెం చిన్నగా కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా కరెక్ట్గా కింద పెట్టుకోండి. సో మీరు పైన కూడా పెట్టుకోవచ్చు, నాకంటే పైన స్పేస్ లేదు కాబట్టి నేను కింద పెడుతున్నా. సో పేరుని కింద పెట్టి రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో పిఎన్జీ వీ వాంట్ బ్యాక్ అనే పిఎన్జీని కూడా యాడ్ చేసుకుందాం. సో దాన్ని కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను, అన్ని లింక్స్. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్నాక సో పెద్దగా చేసుకున్నాక ఇట్లా పైన ఇట్లా పెట్టుకోండి. సో కరెక్ట్ సైజ్ పెట్టుకోండి, మిడిల్లో పెట్టుకోండి. సో జూమ్ చేసి ఎరేజ్ చేయండి. ఇక్కడ కింద ఒక నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్ని అయితే ఎరేజ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే ఇది పిఎన్జీ అనేది సూపర్గా సెట్ అయింది. సో ఆ ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే దీన్ని డ్రా ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసుకొని లైట్ రూమ్లోకి వెళ్ళి మనం రీటచింగ్ ఇద్దాం. సూపర్గా అవుతుంది రియలిస్టిక్గా. సో దీన్ని డ్రా ఆప్షన్లో ఓపెన్ చేసుకున్నాను. 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే సేవ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను లైట్ రూమ్ ఓపెన్ చేశాను. లైట్ రూమ్లో అయితే ఫోటో అయితే ఇన్పుట్ చేసుకున్నాను. సో ఫోటో మీద ట్యాప్ ఇస్తున్నాను. ట్యాప్ ఇచ్చాక సో మనకి ఫోటో అనేది ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం లైట్ ఆప్షన్లోకి వెళ్ళాలి. లైట్ ఆప్షన్ మీదకి వెళ్ళాక ఎక్స్పోర్ట్ని లైట్గా పెంచుకొని కాంట్రాస్ట్ని మైనస్లో పెట్టుకోవాలి. అండ్ హైలైట్స్ని వదిలేసేయండి. షాడోస్ని మైనస్లో పెట్టుకోండి. అండ్ వైట్స్ని కూడా మైనస్లో పెట్టుకోండి, ఒక -9 అట్లా పెట్టుకోండి. సో మీరు మీ ఫోటోని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు, తెలుసు కదా ఫ్రెండ్స్ లైట్ రూమ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే మనకి వైబ్రెన్స్ని కొంచెం పెంచండి. అండ్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. పైన మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి అండ్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ని కొంచెం పెంచండి. లూమినెస్ని అయితే కొంచెం తగ్గించండి. సో రెడ్ కలర్ ఏదైతే ఉందో మన ఫోటోలో కొంచెం డార్క్ అనేది అవుతుంది. సో సాచురేషన్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్కి వచ్చేసి సాచురేషన్ తగ్గించండి. లూమినెస్ని కొంచెం పెంచండి. ఫేస్ అనేది కొంచెం వైట్కి మారుతుంది. ఎల్లో కలర్కి వచ్చేసి సాచురేషన్ అయితే పెంచండి. సో ఎల్లో కలర్స్ నేమ్ అయితే ఏదైతే ఉందో పబ్జీ నేమ్ అదైతే కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. లూమినెస్ని అయితే కొంచెం డార్క్లో పెట్టుకోండి. సో డార్క్ అనేది అవుతుంది. గ్రీన్ ఏం లేదు కాబట్టి స్కై బ్లూ వచ్చేసి స్కై కలర్ వచ్చేసి సో లూమినెస్ని తగ్గించండి, సాచురేషన్ని పెంచండి. అండ్ బ్లూ కలర్ కూడా వచ్చేసి లూమినెస్ని పెంచండి, సాచురేషన్ని
పెంచండి. లూమినెస్ని కొంచెం మైనస్లో పెట్టుకోండి. సో స్కై అనేది కొంచెం చేంజ్ అయింది చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ ఆప్షన్ కూడా డిఫాల్ట్గా అయితే సెట్ చేసుకోండి మీ ఫోటోకి ఎడ్జెస్ బట్టి. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఇంకా టెక్స్చర్ని అయితే ఒక 3% 8% అట్లా ఇంక్రీజ్ చేసుకోండి, 6 or 8. సో క్లారిటీని పెంచండి, 30లో పెట్టుకోండి క్లారిటీని. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వింగ్నిటీని అయితే మైనస్ పెట్టండి, మొత్తం 40 ఇలా పెట్టుకోండి మైనస్. సో ఇప్పుడు అనేది సూపర్ అంటే సూపర్గా రియలిస్టిక్గా అయితే మారింది ఫోటో అనేది, అమేజింగ్ అయితే వచ్చింది చూడొచ్చు మీరు. సో బ్లాక్నెస్ అయితే వింటి ఫిల్టర్ అనేది అప్లై చేశాక ఫోటో అనేది సూపర్ వచ్చింది. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. షార్ప్నెస్ని అయితే లైట్గా పెంచుకుందాం అండ్ డీటెయిల్స్ని కొంచెం పెంచుదాం. కలర్ నాయిస్ రిడక్షన్ని కూడా లైట్గా ఒక 10% లెవెల్ పర్సెంటేజ్ పెట్టుకుందాం. సో సింపుల్గా 3 డాట్స్ని క్లిక్ ఇద్దాం, ఎక్స్పోర్ట్ కొడదాం, సేవ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇంతే ఇవాళ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.